అధికముగా మనకు దయచేయలాగున ఇంకొకసారి అందరము స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు ప్రార్థన చేయాలి, పాట పాడని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి, ఆశీర్వదించండి. అవునయ్యా, వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. అయ్యా 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 చేసిన గొప్ప మేలు గొప్ప మేలు అయ్యా ఎక్కువ వరకు ద్వారా హల్లెలూయా హల్లెలూయా. అవునయ్యా, మొర వినండి, ఆలకించండి. మాట్లాడండి దేవా, మీరు మాట్లాడండి. మహిమ మీకే ప్రభు, ఘనత మీకే ప్రభు. ఆమేన్ హల్లెలూయా. యేసు రక్తమే జై. అవునయ్యా, జీవితం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. నీకు లోబడిన తండ్రి, నీ మాటలు వినగలిగినటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వందనాలు. ఎలాంటి అలశక్తి వికరిస్తాము లేకుండా నిద్రాశక్తిని బంధించండి, దుష్ట శక్తిని దూరపరిచిన ప్రభు ఈ కూడికలో మీరుగా ఉండి జరిగించమని ప్రార్థిస్తున్నాను. అవునయ్యా, ఇంకా రావాల్సిన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలు అప్పగించుకుంటున్నాం నాయన. ఏ బిడ్డకి అవసరం ఉండే ఏ సమస్యలు నాయన మీరే సహాయం దయచేయండి నాయన. ఒకవేళ నాయన సమస్యలో ఉన్న వారిని విడుదల చేయండి నాయన. కష్టాల్లో ఉన్న వారిని ఆదరించండి. బలహీనైనటువంటి బిడ్డను బలపరిచి మీ నామానికి మీకే మహిమ. అయ్యా ఒక్కసారి మా దేశం, మా ప్రజలు, మా ప్రాంతాన్ని నాయన, హల్లెలూయా, మా జనాల పట్టణాన్ని జ్ఞాపకం చేయండి. అవునయ్యా, అయ్యా ఇదిగో తెగుల నుంచి విడుదల చేయండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ చూసినా రోదన, వేదన, దుఃఖము నాయన, మరణాలు నాయన, నెమ్మది లేని స్థితి. అయ్యా మొర వినండి. అయ్యా సమాధానకర్తగా నువ్వు మా మధ్య ఉండి నాయన, నీ హస్తము చాపండి నాయన. మీరు ఆగంటే ఆగిపోతుంది నాయన. యేసు రక్తమే జై, సిలువ రక్తమే జై. కూడిన ఆదరణ అంతవరకు నీ మహిమార్థంగా జరిగించి మీ నామానికి మీరే మహిమార్థంగా కాపాడుకుంటున్నాను. యేసయ్య నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకొకరు ప్రార్థించండి. స్తోత్రం స్తోత్రం. దేవా కీర్తన ద్వారా మహిమ పొందండి. యేసయ్యా మీకు వందనాలు. అయ్యా 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 దేవా కన్నీటి ప్రార్థన ఆలకించండి.
స్తుతులు స్తోత్రములు దేవా. అయ్యా అయ్యా స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. ప్రతి ప్రార్థన మీరు వింటూ ఉన్నారు. ప్రతి ఫలం మీ సంఘానికి దయచేయి, పరిశుద్ధులందరికీ దయచేయి. యేసు రక్తమే జై, సిలువ రక్తమే జై. అవునయ్యా. స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. అయ్యా ప్రపంచాన్ని కాపాడండి కరోనా నుండి, ఈ తెగుల నుండి విడుదల కలిగించండి. దేవా దేవా వచ్చిన బిడ్డలందరినీ దీవెనలతో పంపించండి. వాక్యపు దీవెనలు కావాలి. ఆమేన్. అందరము లేచి నిలబడదామండి. వరుసల వారీగా నిలబడండి. దూరంగా నిలబడండి. సహజమైనంత వరకు ఎడంగా నిలబడండి. కూర్చోవడం కూడా ఎడంగానే కూర్చోండి. అందరూ మాస్కులు ధరించి రావాలి. ఇక్కడ శానిటైజర్ ఉంది, వాడుకోండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న నిర్లక్ష్యము పెద్ద ప్రమాదానికి గురి కావచ్చు. కాబట్టి మనము ఈ ఆరాధన క్రమము సమయము తప్పించి వాడుకుంటూ ఉన్నాం. మన సమయం సహజంగా ఎప్పుడు చెప్పండి? 12 ప్రారంభం, 3 గంటలకు ముగింపు. అయితే ఈ కష్ట సమయంలో తెలిసిన పరిస్థితులలో 9 గంటలకు ప్రారంభించి 11 గంటలకు ముగింపని ప్రకటన చేసుకున్నాం. మీరంతా చాలా ఆలస్యంగా వచ్చారు, అందుకని కొంతమంది పాటలు పాడలేకపోయారు. ముందు వచ్చిన వాళ్ళు 2 పాటలు పాడారు. ముందు వచ్చిన వాళ్ళు అట్లా. సమయం అంటే సమయము సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానులలాగా. ఈరోజు మన కీర్తన భాగము 13వ కీర్తనను ధ్యానించుకుందాం. 13వ కీర్తనను అందరూ తీసుకోండి. నేను చెప్పిన మాటని మీరు కూడా చెప్పండి. వాక్యము కూడా ఈరోజు క్రమంగానే ఉంటుంది. అనుకున్న సమయానికి 11 గంటలకే కోట ముగించుకుందాము. ఎవరు విచారించక్కర్లేదు. సమయం అంటే సమయమే. మీరు రావటం కూడా అలా రావాలి. ఇక నుంచి 13వ కీర్తన. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? ఎంతకాలము నా మనస్సులో నేను చింతపడదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాకాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువులు నా మీద తన్ను హెచ్చించుకొనును?
యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండాను వాని గెలిచితునని నా శత్రువు చెప్పుకొనకుండాను నేను తూలిపోయి ఉండగా నా శత్రువులు హర్షింపకుండాను నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. నేను ఆయనను కీర్తించెదను. కూర్చుందామండి. లైన్లుగా కూర్చోండి, ఎడంగా కూర్చోండి. అవకాశం ఉన్నంత వరకు ఎడంగానే కూర్చోండి. ఆమేన్. ఈ కీర్తన భాగములో చాలా విషయాలు మనకు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. ఎన్నాళ్ళ మట్టుకు, ఎన్నాళ్ళ వరకు, ఎంతవరకు, ఎంతకాలమో అని హెచ్చరిక చేస్తా ఉంది ఈ కీర్తన భాగము. ఎవరి కీర్తనకారుడు? రాజైన దావీదు, చక్రవర్తి అయిన దావీదు. ఎన్నో కష్టాలు ఆయన జీవితంలో అనుభవించాడు. ఎన్నో బాధలు ఆయన జీవితంలో అనుభవించాడు. ఎంతో దేవునికి ఆయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నవి. ఆయన నా ఇష్టానుసారుడు అంటున్నాడు దావీదు విషయంలో. దేవాది దేవుడు మొదట్లో ఏమంటున్నాడు? యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచదువా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు. ఈ కీర్తన భాగంలో అయ్యా నన్ను మర్చిపోతున్నావు ఎంతకాలము, నేను ఎంతకాలము నాకు ఎడముండాలి, నేను నీకు దూరమై ఎంతకాలం ఉండాలి, నాకు ఎడంగా వెళ్తున్నావు ఎంతకాలము అని దావీదు జీవితకాలం అంతయు కష్టాలకి దగ్గరైనా కానీ దేవునికి మాత్రము ఎప్పుడూ దగ్గరే ఉన్నాడు. కష్టాలు వచ్చినా కానీ దేవునికి మాత్రం ఆయన ఎప్పుడూ దగ్గరగానే ఉన్నాడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఆయన అంటున్నాడు నన్ను మర్చిపోదువు అంటున్నాడు. ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచెదవా. ఎంత ఆశీర్వాదకరమైన మాట చూడండి. ఆయన మరచిపోతే మనకు ఆశీర్వాదములు లేవు. ఇశ్రాయేలు దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. మనుషులు మాత్రం మర్చిపోతారు. మనుషులు 116వ కీర్తన 12వ వచనంలో ఏముంది? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను. చూడండి, ఇక్కడ మర్చిపోయే పరిస్థితి కాదు. ఎంత ఆశీర్వాదమో. సరే, 2వ వచనంలో ఏముంది? ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాకాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువులు నా మీద తను హెచ్చించుకొనును. ఈ 2వ కీర్తనలో కూడా చాలా చాలా విషయాలు దాచబడి ఉన్నవండి. ఏమంటున్నాడు? ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖాకాంతుడనయుందును. ఈ కరోనా కాలములో పగలు చూసినా, రాత్రి చూసినా, ఎక్కడ చూసినా శవాలు. నీ పక్కన చూస్తే మరణాలు, నీ వీధి అవతల చూస్తే మరణాలు. అయ్యో నా వీధికి కూడా ఈ మరణం వచ్చుద్దేమో, కిటికీలు ఎక్కుతున్నాయేమో, కిటికీలు మరణం ఎక్కుతుందేమోనని చింతపడుచు పగలంతా గడపాల్సి వస్తూ ఉంది ప్రస్తుత కాలంలో. మరి నీవెట్లా ఉన్నావు? దావీదు రోజుల్లో ఇంతకన్నా కష్టకాలాలు ఉన్నాయి. గడిచిన కాలం అంతా కూడా తెగుళ్ళ గురించి ఒకరోజు మాట్లాడుకుందాం. అనుకూల సమయం దేవుడిస్తే అచ్చంగా తెగుళ్ళ గురించి మాట్లాడుకునే సమయం దేవుడిస్తాడు. ఒక మాట 3వ వచనం చూడండి. యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో. చాలు 3వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి. చూడండి, ఉత్తరం ఏమంటే నా ప్రార్థనకి ప్రతిఫలం,
నా విజ్ఞాపనకు ప్రతిఫలం, నా మొరకు ప్రతిఫలం. అయ్యా, మీరు ఉత్తరం ఇవ్వకపోతే నేను జీవించలేను, మరణిస్తాను. నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నీవు మాట్లాడితే నేను జీవిస్తాను. నాకు ఉత్తరం ఈ ప్రభువా, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇమ్మని 3వ వచనములో ఆయన యొక్క ప్రత్యుత్తరము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదు. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. 4వ వచనంలో ఒక మాట మాట్లాడుకుందాం. నేను మరణ నిద్ర నందకుండాను వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. ప్రస్తుత కాలంలో కరోనా అట్లాగే ఉంది. కరోనా కాలము. నేను నిన్ను గెలుస్తాను అంటుంది శత్రువైన కరోనా. నువ్వు నన్ను గెలిచేది ఏంటి? నాకు నా దేవుడు ఉన్నాడు, నేను ధైర్యంగా ఉన్నాను అని ధైర్యములో జీవించాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఎవరికి భయపడాల్సిన పని లేదు, ఏ శత్రువుకి భయపడాల్సిన పని లేదు. ఏ శత్రువు కూడా మన మీద విజయము పొందలేడు. సరే, ఆఖరి మాట మాట్లాడుకుందాం. ఏంటమ్మా? నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుతున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తిస్తాను. ఇది ఆఖరి నిర్ణయం. ఎన్ని మేళ్ళు ఈ కష్టకాలంలో నీవు జీవించి ఉన్నావంటే, నువ్వు బ్రతికున్నావంటే, నీ కుటుంబము క్షేమముగా ఉందంటే, కరోనా నీ కుటుంబాన్ని తాకలేదు అంటే మహోపకారం చేశాడు ఆయన. ఆయన చేసిన ఉపకారాలకు ఏం చెల్లిస్తావు? ఏం చెల్లిస్తే సరిపోద్ది? ఆయన అంత ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు ఆయన. ఆఖరి మాట ఏమన్నాడు? నేను యెహోవాను కీర్తించేదను, స్తుతిస్తాను, గణపరుస్తాను, కొనియాడుతాను. అయ్యా, ఏ కష్టము నా పిల్లల మీద, నా భార్య మీద, నా మీద రాలేదు, నా భర్త మీద రాలేదు, నా పిల్లల మీద రాలేదు, నా కుటుంబం మీద లేదు. అందుకు నేను స్తుతిస్తాను, హర్షిస్తాను, కీర్తిస్తాను, ప్రార్థిస్తాను. నీకు సన్నిధికి సమయానికి వస్తానయ్యా అని కీర్తనలు పాడాలి ఆయన సన్నిధిలో. ఈ విషయాలు చాలా ఉన్నవి కీర్తన భాగంలో. మనం కొంచెం మాత్రమే వివరించుకున్నాము. సమయాన్ని సాక్ష్యాలకు వాడుకుందాం. సాక్ష్యాలు చెప్పండి. దేవుడు చేసిన మేలు ఒకళ్ళు ఇద్దరు వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం అనుకున్న సమయానికి ముగించుకుందాం. సాక్ష్యం ఇచ్చేదా,
హల్లెలూయా. మరి దేవుడు నాకు చాలా విచారకరంగా అనిపించింది. కాకపోతే తండ్రి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళడం నాకు ఇచ్చినట్టు తప్పదు. ఆమెనా ఎవరైనా వెళ్ళడం తప్పదు. దేవుడు తీసుకున్న అన్ని విషయాలు ఉంటారు. మరి ఆ పిల్లలకి విద్య వచ్చేలా అందరూ సంగతి జ్ఞాపకం చేసుకుంది. మరి ఆ పిల్లలు విద్యార్థులు తన తండ్రి వెళ్ళాలి. ఎటువంటి ఆటంకాలు యేసు రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే వచ్చే వారం చివరికి కానీ సమయం వాక్యానికి ఇద్దాము. అలా కళ్ళు మూసుకోండి. యేసురాజ మహిమోన్నతుడా రూతమ్మ గారు ప్రభు హృదయ విదారకమైన సాక్ష్యము చెప్పారు. మిమ్మల్ని మహిమపరిచారు. వారి అన్నగారికి కుటుంబానికి కావలసిన ఆదరణ ఆశీర్వాదము దయచేయి దేవా. ఇంకా సాక్ష్యాలు చెప్పాలని సిద్ధపాటులో ఉన్నారు. మరొక సమయము అనుకూలత దయచేయమని ఈ సాక్ష్యానికి ప్రతిఫలం ఆ కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి. కాసేపు దేవుని మాటలు విందాం. బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అందరం స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. రండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కూడిన నామికందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. చాలా మంచిది. ఇంతవరకు మంచిగా పాటలతో దేవుని నామాన్ని కనపరిచాం. అలాగే సాక్ష్యముల ద్వారా దేవుని నామాన్ని కనపరిచాము. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈరోజు మనకు సమయం మారింది. 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రకటన చేశాం. ఆ విధంగా చాలా మంది సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు. చాలా సంతోషం. మరి ఇంకా చాలా మంది రావాల్సిన వారు ఉన్నారు. వారు వారి గృహాల్లో ఉండి మంచిగా ఈ వాక్యాన్ని లైవ్లో చూస్తున్నారేమో అని నమ్ముతూ ఉన్నా. అది చాలా మంచిది. వాక్య భాగంలోకి మనం వెళ్దాము. మనము చదువుకున్న ధ్యానము చేసుకున్న కీర్తన ఎన్నో కీర్తన? 13వ కీర్తన. ఈ 13వ కీర్తనలో ఆఖరి వచనములో ఏముంది? చాలు. నేను ఆయనను కీర్తించదను. ఎందుకు కీర్తించాలి? ఆయనను ఎందుకు మహిమపరచాలి? ఆయనను ఎందుకు ఘనపరచాలి? ఎందుకు ఆయన సన్నిధిని ప్రేమించాలి? భక్తుడు మాట్లాడుతున్నాడు కదా, నేను ఆయనను కీర్తించదను. కారణం ఏంటంటే యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఎన్ని ఉపకారాలు? మహోపకారములు అంటే చెప్పడానికి వీలు లేనన్ని ఉపకారములు, గొప్ప
ఉపకారములు చేసి ఉన్నాడు నా దేవుడు, కాబట్టి నేను ఆయనను కీర్తిస్తాను. అది చాలా మంచిది. ఈ భక్తుడు అంటున్నాడు 116వ కీర్తనలో, మనకు బాగా తెలిసిన మాటే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఏమి చెల్లించాలి. ఆయన ఉపకారములు చేసే దేవుడు, మహోపకారములు చేసే దేవుడు, గొప్ప ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మన దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన తోలివేసేవాడు కాదు. ఎవరైనా సరే నాకు ఫలానా ఉపకారం కావాలి అని ఆయన పాద సన్నిధి చేరి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. అడుగుడి ఇస్తాను అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. ఉపకారములు చేసే దేవుడు. 145వ కీర్తనలో కూడా మనం చూస్తాం 9వ వచనంలో, యెహోవా అందరికీ ఉపకారి, ఉపకారి, అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ఉపకారము అంటే ఏంటి? ఉపకారము అనేది ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు. ఈ 5 అక్షరాలకి 5 అర్థాలు చెప్పాను ఒకసారి. గుర్తుందా ఎవరికైనా? భూ అంటే అర్థం ఏంటి? భూ అంటే ఉన్నవాడు. ఉన్నవాడు ఎవరితో చెప్తాడు ఆ మాట? మోషేతో మాట్లాడతాడు. అయ్యా, నన్ను ఐగుప్తు దేశం వెళ్ళమంటున్నావు, బాగానే ఉంది, అక్కడికి వెళ్తాను, ఫరో దగ్గరికి వెళ్తాను, అసలు నిన్ను పంపించింది ఎవరో, ఆయన పేరేంటని నన్ను అడుగుతారు, నేనేం చెప్పాలయ్యా అని మోషే అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను ఉన్నవాడనని చెప్పు. ఆయన ఉన్నవాడు. ఎప్పుడు ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆదియు అంతమునై ఉన్నాను, అల్ఫా ఓమేగయునై ఉన్నాను. ఆది నేనే, అంతము నేనే, ఉన్నవాడను. సృష్టి ప్రారంభములో ఉన్నది నేనే, ఈ సృష్టి అంతములో ఉండేవాడను నేనే. ఆయన ఉన్నవాడు, సమస్తములో ఉన్నవాడు, ఈ సృష్టిలో ఉన్నవాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు, భూమి కింద ఉన్నాడు. ఆయన లేని స్థలం అంటూ లేదు. ప్రతి స్థలములో ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. అందుకని అక్కడ ఉంది కదా, నేను ఉన్నవాడను. ఉన్నవాడు. రెండవ అక్షరం ఏంటి? పా అంటే పరిశుద్ధుడు. భూ అంటేనేమో ఉన్నవాడు, పా అంటే పరిశుద్ధుడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఇంకెవ్వరు కూడా పరిశుద్ధులు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. మరి ఎక్కడున్నారు పరిశుద్ధులు? ఎంతమంది ఉన్నారు? ఆయన రక్తములో కడగబడిన వారందరూ పరిశుద్ధులే. అవునా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి దేవుడు చెప్పాడు. ఎలా పరిశుద్ధులుగా మారుతాము అంటే ఆయన రక్తములో కడగబడాలి. మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకొని నువ్వు ఆయన రక్తములో కడగబడితే నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు. అలాగా ఉన్నాయి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థాలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుందామా? రా అంటే ఏంటి? అంతే, అందరికి తెలిసిన విషయాలు. రా అంటే రక్షకుడు. ఒకటి ఉన్నవాడు, రెండవది పరిశుద్ధుడు,
మూడవది రక్షకుడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఆయన రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? పాపములో నుండి రక్షించి పరిశుద్ధతలోకి తీసుకొని వెళ్తాడు. పాపపు బురదలో నుండి పైకి తీసి క్రీస్తు రక్తము ద్వారా కడిగి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టేవాడు. రక్షకుడై ఉన్నాడు. చాలా మంచిది. ఇంకా ఏమన్నాయి? చెప్పలేదా? ఎందుకని మర్చిపోయారు? కాయంటే అర్థం ఏంటి? అర్థం కాదా? కరుణామయుడు. అవును కదా? అంటే కరుణామయుడు. మైను రక్తస్రావ కలిగింది అని నా దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు ముట్టుకున్నా, చీచి పో అన్నాడా? అనలేదు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే, గుడ్డివాడు వచ్చాడు, వాళ్ళ మీద కరుణ చూపించాడు. మూగవాడు వచ్చాడు, వాళ్ళ మీద కరుణ చూపించాడు. చెవిటివాడు వచ్చాడు, వాళ్ళ మీద కరుణ చూపించాడు. ఆయన కరుణామయుడై ఉన్నాడు. మనం ఎన్నిసార్లు ఆయనను సిలువ వేసినా ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి ఎరుగరు కనుక. అబ్బా, ఎంత కరుణ అండి! ఎంత కరుణ లేకపోతే ఆ మాట మాట్లాడతాడు. అందుకని ఆయన కరుణామయుడయ్యాడు, రక్షకుడయ్యాడు. ఆఖరిగా గమనించినట్లయితే అంటే ఇది కూడా తెలుసు అందరికి, మృత్యుంజయుడు. అవును కదా? మరణమును జయించి తిరిగి లేచినవాడు మృత్యుంజయుడు. ఇలాగ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం, ప్రతి అర్థము కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు, ఆయన రక్తములో కడగబడిన వారికి మరణముకి వాళ్ళ మీద అధికారము లేకుండా చేసినవాడు, ఆయన మరణమును జయించి మృత్యుంజయుడిగా ఉండి మనలను మరణములో నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చేవాడు అన్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకని మనం ఆయనను కీర్తించాలి. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, నేను ఆయనను కీర్తించదను. కారణం ఏంటంటే ఆయన నాకు మహోపకారములు చేస్తున్నాడు, నాకు రక్షణనిచ్చాడు, నాకు పరలోకం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. కాబట్టి నేను ఆయనను కీర్తిస్తాను, ఆయనను కనపరుస్తాను, ఆయనను ఆరాధిస్తాను. ఆదివారం వచ్చింది, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, వెళతాను అంతే. ఎందుకంటే ఎలాంటి కరోనా మరణమైనా సరే అది నన్నేమీ చెయ్యలేదు. లేదు, ఒకవేళ కరోనాకి చనిపోయాము, ఏమైంది? ఎంతమంది చనిపోయారు ప్రపంచంలో ఇప్పటి వరకు? లక్షలు, దాదాపుగా 33 లక్షలు 34 లక్షల మంది చనిపోయారు. వీళ్ళల్లో రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, సామాన్య ప్రజలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. చాలా మంది చనిపోయారు. కరోనా రాదు, నేను చనిపోను అని ఏమన్నా ధైర్యం ఉందా? నమ్మకం ఏమన్నా ఉందా? అయితే మన జాగ్రత్తలో మనము ఉంటున్నాం. చాలా మంచి, అలా ఉండాలి. అయితే జాగ్రత్తలో ఉంటున్నాం కదా అని చెప్పేసి దేవుని కీర్తించడం మానేయొచ్చా? మానేయకూడదు. ఆయనను మహిమపరచడం మానేయకూడదు. ఎందుకంటే ఈ కరోనా నుండి కూడా నిన్ను తప్పించగలిగిన సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఈ మాటలో మనం షడ్రక్ మేషక్ అబేద్నెగోని జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు మన జ్ఞాపకం వస్తూ ఉంటారు. రాజా, ఈ విషయాన్ని గురించి మీకు సమాధానం చెప్పవాలన్న చింత మాకు లేదు, నీ మాటకి తలగ్గాల్సిన అవసరం మాకు లేదు, నీవు నిలబెట్టిన విగ్రహానికి పూజించవలసిన అవసరం మాకు లేదు. కారణం ఏంటంటే నేను నమ్మిన దేవుడు
నన్ను రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఈ కరోనాకి నేను బలైపోవడానికైనా సిద్ధమే కానీ నిన్ను కీర్తించడం మాత్రం నేను మానుకోను. మాదిరిగా తీసుకున్నామండి భక్తులు. బైబిల్లో మనకి ఎంతో మంది భక్తులు మాదిరిగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు బాగానే జరిగించుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి కీర్తించడం మానుకోవడం ఎందుకు? ఆయనను మహిమపరచడం మానుకోవడం ఎందుకు? అలాగా దేవుని కృపకు మనం పాత్రలం అవుతాం. దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉందాం. ఒకసారి ఒక చిన్న మాటను చూసుకొని మనం ఈరోజు సమయాన్ని ముగించుకుందాం. మనకు 11 గంటలకు ముగింపు అని ప్రకటన చేశాం కదా, 11 గంటలకి ముగించుకుందాం. దాదాపుగా కొన్ని వారాలు ఇలాగ ఈ సమయాన్ని కంటిన్యూ చేద్దాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన, 34వ కీర్తన 7వ వచనం ఒక మాట చూద్దాం. 34 కీర్తన 7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. ఈరోజు మన ధ్యాన భాగముగా ఈ మాటను కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యం మనకు బాగా పరిచయం ఉన్న వాక్యము. చాలాసార్లు చదువుకున్నాము, చాలాసార్లు విన్నాము. అయినా కూడా మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాటలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలు. ఎవరి చుట్టూ? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని ఇందాక తెలుసుకున్నాం. నీవు నిజమైన మారు మనసు పొంది నిజమైన విశ్వాసిగా ఉండి నిజంగా దేవుని ఆరాధిస్తూ ఉంటే నీకు ఒక దేవదూతని దేవుడు కాపలాగా ఇచ్చేస్తాడు. అలాగే ఉందా అక్కడ? ఎవరు కాపలా? దేవదూత, ఎస్కార్ట్. మంత్రులకి కాపలా ఉంటారు, పెద్ద పెద్ద మంత్రులకి కాపలా ఉంటారు. ఇంకా ఎవరికి కాపలాదారులు ఉంటారు? కొంతమంది ఇళ్ళకి కాపలాదారులు పెట్టుకుంటారు. ఎందుకు? ఇంట్లో దొంగలు పడకుండా ఉండడానికి బయట ఒక కాపలాదారుని పెట్టుకుంటారు. ఒక మంత్రి గారు బయలుదేరాడు అంటే ఆయన వెనకాల ఎంతమంది కాపలాదారులు వెళ్తారు? ముందొక 4 పోలీసు వ్యాన్లు, వెనకొక 4 పోలీసు వ్యాన్లు. ఎందుకు? ఆయనను రక్షించడానికి, ఆయనను కాపాడటానికి, ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడటానికి. మంచిదే, చాలా మంచిది. వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా కాపాడలేని పరిస్థితి వస్తుంది. మనకందరికీ బాగా తెలిసిన ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, ఇందిరాగాంధీ చనిపోయింది కదా. ఎలా చనిపోయింది? ఆమె దగ్గర ఉన్న బాడీ గార్డే ఆమె బాడీ గార్డుని పెట్టుకుంది ఎందుకు? ఆమెను రక్షించడానికి. అతనే ఆమెని ఎక్కడుందండి ఇంకా కాపలా. కానీ మనకి కాపలా ఎవరు? మనకి కాపుదలు ఎవరంటే మనుషులు కాదు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే ఆయన కాపుదల చాలా గొప్పది. ఆయన కాపుదల చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది. ఆయన కాపుదల ఉంటే దాన్ని ఎవరో ఏమీ కూడా చేయలేనటువంటిది. దేవుని కాపుదల అంత గొప్పది. ఏమండి, మరి రక్షణ పొందిన వారి చుట్టూ దేవుని కాపుదల అంటారు కదా, మరి రక్షణ పొందిన వాళ్ళు కూడా కరోనాకు చనిపోతున్నారుగా. మరి ఎందుకని దేవుడి కాపుదల లేదా?
దేవుడు కాపాడలేదు ఎందుకని వాళ్ళని? అవును కదా, ప్రశ్నే. మరి ఎందుకని అలా జరుగుతుంది? ఈ భూమి మీద మన జీవిత కాలము అశాశ్వతమైనది. దేవుని కాపుదల చాలా విలువైనది. ఒకసారి దానియేలు గ్రంథంలో ఈ దానియేలు సింహపు బోరులో ఉన్న విషయాన్ని ఒకసారి చదవండి. 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 22వ వచ్చిన ఒక మాట చూద్దాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించును. చాలు. సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించను. ఎక్కడ ఉన్నాడు ఈ దానియేలు? సింహాల మధ్యలో ఉన్నాడు. అటు ఇటు తప్పించుకోలేని పరిస్థితి. సింహములు మనిషిని చూస్తే వదిలిపెట్టం. అటువంటిది ఒక రాత్రంతా సింహాల మధ్యలో దానియేలు ఉన్నాడు. సింహముల నోళ్లు మూయించును అనే వాక్యాన్ని అక్కడ చూస్తా ఉన్నా. బలమైన సింహములను సైతము నోళ్లు మూయించగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు. బలమైన సింహముల బారి నుండి తప్పించగలిగినటువంటి వాడు. అటువంటి దేవుడు ఈ కరోనా నుండి తప్పించలేడా? తప్పించగలిగిన సమర్థుడే. అయితే దానియేలు ఒక మాట చెప్పాడు. నేను ఆయన దృష్టికి ఎలా కనబడ్డానండి? నిర్దోషినిగా కనబడ్డాను. ఈ మాట మనం ఎంతమంది వినగలము? ఆ మాట అనడానికి ఒక యేసుక్రీస్తుకి మాత్రమే సాధ్యం. నాలో దోషం ఉన్నదని ఎవరైనా ఆ మాట ఇప్పుడు దానియేలు మాట్లాడుతా ఉన్నాడు. నేను ఆయన దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను కాబట్టి ఆ సింహాల నోళ్ళని మోయించాడు. దేవదూతను పంపించి దానియేలుకి ఆ రాత్రంతా దేవదూతను అక్కడ కాపలాగా ఉంచాడు. ఇక్కడ మనం చదువుకున్న మాట కూడా అదే. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంచి వారిని. ఎంత శ్రేష్టమైన మాట. మనము దేవునికి నమ్మకంగా ఉంటే చాలు. నీవు రక్షణ పొందావు, మారు మనసు పొందావు, అందుకు తగిన ఫలములు ఫలించు. నిన్ను గురించి దేవుడు కాపలాగా ఉంటాడు. నేను గతంలో కొన్ని విషయాలు చెప్పాను. నేను వ్యాపారం చేసేటప్పుడు ఎన్నోసార్లు నాకు ప్రమాదాలు ఎదురైనాయి. దారిలో ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ఒక్క ప్రమాదం కూడా నన్ను ఏమీ చేయలేదు. చిన్న దెబ్బ తగలలేదు, చిన్న నష్టమో జరగలేదు. కారణం ఏంటంటే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను ఆయనను నమ్ముకున్నాను, ఆయనే నన్ను కాపాడుతూ ఉంటాడు. అంతే. ఆయన యందు మన భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఈ భయభక్తులు అనే దాని మీద నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఒకటి భయము, రెండవది భక్తి. ఈ రెండు కావాలి. రెండిట్లో ఒకటి ఉంది, ఒకటి లేదులే అనుకుంటే ఉపయోగం లేదు. భయము కావాలి, భక్తి కావాలి. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భయం ఉండదు, భక్తి ఉంటుంది. భక్తి లేని భయము, భయము లేని భక్తి. దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది భయభక్తులు కలిగిన వాళ్ళు కావాలి.
ఈ విషయంలో ఒకసారి ఏబుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏబుని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏమని? మొదటి అధ్యాయంలోనే ఉంటుంది కదా. సాతానుతో చెప్పే మాట చదవండి. 10వ వచనంలో ఉంటుందా? 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలే. 1 యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3వది భయభక్తులు కలిగిన వాడు, 4వది చెడుతనమును విసర్జించిన వాడు. ఇతని గురించి ఒక మాటలో చెప్పాలంటే పరమ భక్తుడు అని చెప్పొచ్చు, నిజమైన భక్తుడు అని చెప్పొచ్చు. ఏమండి, మరి నిజమైన భక్తుడే కదా అతనికి అంత శ్రమ ఎందుకు వచ్చింది? నిజమైన భక్తులకు కూడా శ్రమలు వస్తాయా? నిజంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా శోధనలు వస్తాయా? ఇలాంటి విషయాల్లో విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు ప్రార్థన అని ప్రార్థన చేస్తూనే ఉంటది కమ్మా, ఆమెకు కూడా అన్ని శోధనలు ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడు ప్రార్థన అంటారు కదా, వాళ్ళకి కూడా అన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి? అది ఏదో లోపం ఉండి ఉంటుందిలే, లేకపోతే ఎందుకు వస్తాయి? ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏబు ఏ తప్పు చేస్తే ఎన్ని శ్రమలు అనుభవించాడు? ఏ పొరపాటు ఉంది ఏబులో? ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడు? కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, పశు సంపద అంతా పోయింది, ధన సంపద అంతా పోయింది, ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, మొత్తం పోయినాయి. మిగిలింది ఎవరు? ఏబు భార్య. సమస్తము పోయింది. ఏం పొరపాటు చేశాడు? ఇతనికి భయం లేదా? దేవుడంటే భక్తి లేదా? భయం ఉంది, భక్తి ఉంది, భయభక్తులు కలిగిన వాడే, కానీ అన్ని పోయినాయి. ఎంత భయభక్తులు కలిగి ఉండి, ఎంత ప్రార్థనా పరుడై ఉండి అన్ని పోయినాయి అంటే మనమైతే ఏమంటాం? ఏమండి, నేను దేవుని నమ్ముకున్నందుకు దేవుడు నాకు ఇంత అన్యాయం చేస్తాడా? చేసి దేవుడొద్దు ఏమొద్దు అంటావా? అలా అనేవాళ్ళు కూడా ఉంటారు. మరి యోబు అలా అన్నాడా? ఎంత శ్రేష్టమైన మాట అండి. యెహోవా ఇచ్చెను. ఈ భక్తుడు నిజంగా మనకు మాదిరిగా తీసుకోవాలంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నంత మాత్రాన శోధన రాదని నమ్మకోలేదు. నిజంగా ప్రార్థన పరుడు అయినంత మాత్రాన కష్టాలు రావని అనుకోకూడదు. వచ్చినాయి అని కృంగిపోకూడదు. బాధలు వచ్చినాయి అని బాధపడకూడదు. మానవ నైజము సహజంగా అనుకుంటా ఉంటాం, ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని అనుకుంటూ ఉంటాం. కానీ అప్పుడే ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఈ దావీదు అన్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకోండి. అతను తన భార్యతో కూడా అంటాడు, సుఖం అనుభవించిన మనము కష్టం అనుభవింపతగమా? నిజమైన భక్తులకి ఉండవలసినటువంటి లక్షణాలు. కానీ ఇంత శోధనలో, ఇంత బాధలో, ఇంత వేదనలో దేవుడు ఈ యోబుని బలపరిచాడు. అంత కష్టములో అతను నిలబడ్డాడు కాబట్టి, భక్తిని విడిచిపెట్టలేదు కాబట్టి, దేవుని మీద ఉన్న భయమును విడిచిపెట్టలేదు కాబట్టి, ఎంత శోధన అనుభవించాడో అంతకి అంత రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు.
చిన్న శోధనలో మనము కూడా నిలబడి దాన్ని జయించగలిగితే ఆ తరువాత డబల్ ఆశీర్వాదం మనము చూస్తాము. ఒకసారి హల్లెలూయా చెప్దాం అందరూ. హల్లెలూయా. చాలా గొప్ప ఆశీర్వాదం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కాపుదల మనకి, దేవుని ఆశీర్వాదము, ఆయన దూతను ప్రత్యేకంగా మన కొరకు ఉంచుతాడు. అంతే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ సమస్తము దీవించబడుతుంది. ఎప్పుడు? యెహోవా మాట శ్రద్ధగా వినినప్పుడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను ఆశీర్వాదించేది, ఆయన మనలను దీవించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఒక్కసారి ఇంకొక మాటలోకి వచ్చి మన సమయాన్ని ముగించుకుందాం. 114వ కీర్తన, 114వ కీర్తన 4వ వచనం. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. 3వ వచనం కూడా చదువు. 3వ వచనం. సముద్రము దానిని చూసి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు వెళ్ళెను. చాలే, కొద్దిసేపు చూద్దాం, మళ్ళీ తర్వాత కింద చదువుకుందాం. సముద్రము దానిని చూసి పారిపోయెను, యోర్దాను వెనుకకు వెళ్ళెను. ఏంటిది? సముద్రం పారిపోవటం ఏంటి? యోర్దాను నది వెనుకకు వెళ్ళడం ఏంటి? సముద్రం అంటే ఏమైనా చిన్న పంట కాలువ? పోనీ అది కొద్దిగా పెద్ద కాలువ? ఎంత ఉంటది సముద్రము? కొలత లేనటువంటిది, విస్తార జలములు కలిగినటువంటిది. ఆ సముద్రం అంట పారిపోయింది. యోర్దాను నది, నదులు ఎక్కడన్నా వెనక్కి నడుస్తాయా? నడవు. ఇక్కడ నడిచింది, యోర్దాను నది వెనకకు మళ్ళిందంట, వెనక్కి తిరిగింది. అక్కడ ఒక మాట ఉంది కదా, దానిని చూసి. 3వ వచనంలో అదే ఉందా? దేన్ని చూసి? దేనిని చూసి పారిపోయింది సముద్రం? దేనిని చూసి యోర్దాను నది వెనకకు మళ్ళింది? దేనిని చూసి అంటే ఒక సమూహము వస్తా ఉంది. ఒక సమూహము వస్తా ఉంటే ఆ సమూహాన్ని చూసి పారిపోయింది సముద్రం. ఒక సమూహం అవసరంలా, ఒక వ్యక్తిని చూసి సముద్రం పారిపోతుంది. ఒక వ్యక్తిని చూసి యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఆ వ్యక్తి అంటే చూద్దాం. మొదటి వచనం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు, అన్య భాష గల జనులలో నుండి యాకోబు. చాలండి, ఇప్పుడు అర్థమైంది. దానిని చూసి, సముద్రము దానిని చూసి పారిపోయింది. దేన్ని చూసి? ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి వాళ్ళను చూసి, అన్య భాష కలిగిన జనులలో నుండి బయటకు వచ్చిన సమూహమును చూసి సముద్రము పారిపోతా ఉంది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చారా? ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? 6 లక్షల కాల్బలము. 6 లక్షల 4 లక్షల? 6 లక్షల కాల్బలం. దీని గురించి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్టున్నాం. 6 లక్షల కాల్బలం అంటే బాగా బలంగా నడవగలిగిన వాళ్ళు, యవనస్తులు, బలం మీద ఉన్నటువంటి వాళ్ళు 6 లక్షల మంది. అంటే ఐగుప్తులోని మొత్తం ఎంతమంది బయటకు వచ్చి ఉండొచ్చు? సుమారు యవనస్తులే 6 లక్షలు ఉన్నారంటే ముసలి వాళ్ళు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు.
అన్ని లక్షల సమూహము ఐగుప్తులో నుండి బయలుదేరి బయటకి వచ్చారు. ఈ సమూహాన్ని చూసి సముద్రం ఏమైందండి? పారిపోయిందంటే 2 పాయలుగా చీలిపోయి ఆరిన పొడి నేలనిచ్చింది వాళ్ళకి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటికి వస్తే ఆ సమూహాన్ని చూసి సముద్రము పారిపోయింది. ఐగుప్తు దేనికి సాదృశ్యం? ఐగుప్తు అనగా పాపమునకు సాదృశ్యం. ఐగుప్తు అనగా విగ్రహారాధనకు సాదృశ్యం. ఐగుప్తు అనగా దేవునికి ఇష్టము లేని ప్రాంతానికి సాదృశ్యం. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? ఆ దేవునికి ఇష్టము లేని ప్రాంతములో నుండి బయటికి వచ్చారు. ఐగుప్తులో నుండి బయటికి వచ్చారు. పాపమును విడిచిపెట్టి బయటికి వచ్చారు. ఇక్కడ కింద మాట కూడా అదే, అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయటకు రావాలి. ఒకటి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చాడు. రెండవది అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయటకు వచ్చాడు. యాకోబు బయటకు వచ్చి యోర్దాను నది దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే రాత్రి అంతా దేవుని దర్శనము ద్వారా అతడు ఆశీర్వాదించబడ్డాడు, దీవించబడ్డాడు. అక్కడ అతని పేరు మారిపోయింది. యాకోబుగా మారిపోయి ఏమైపోయాడు? ఇశ్రాయేలు అయిపోయాడు. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు లేకపోతే యాకోబు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? అన్య భాష కలిగిన జనులలో నుండి యాకోబు బయటకు వచ్చాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చాడు. పరలోకపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన ధనము ధాన్యం కుమ్మరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం.